ప్రస్తుతం తాజా వార్తలు మనం చూస్తూ వస్తుంటే ప్రస్తుత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కానీ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అనే వార్త సంచలనంగా మారింది. దాని గురించి మీరేమంటారు? దాన్ని అది వాళ్ళు రాజకీయంగా పరంగా వాళ్ళు చూసుకుంటారు అనేది మనం చెప్పేది కాదు. కరెక్టేనంటారా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అనడం? అది కరెక్ట్ కాదంటే వాళ్ళిద్దరు పొత్తు మీద వచ్చిన దాన్ని బట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేయడం కరెక్ట్ కాదు. అది వాళ్ళ ఒపీనియన్ బట్టి ఉంటుంది. అది మనం చెప్పేది కాదు అది దాని విషయంలో. ఈ సూపర్ సిక్స్ పరిస్థితి ఏంటంటారు? సూపర్ సిక్స్ ఏంటంటే ఏదైనా నిదానంగా అవుద్ది, అంతేగాని ఆవేశపడితే ఏది కాదు కదా ఇవాళ రోజున. ఇప్పుడు పోయినసారి పాలన వాళ్ళు చేసి 3 సంవత్సరాలు ముందు చేసే 2 ఏళ్ళు ఏం చేయాలి, ఊరకు తిప్పారు అటు ఇటు జనాల్ని. వాళ్ళు 3 సంవత్సరాలు చేసి ఆశ చూపించి జనాలను వదిలిపెట్టి పోయారు. ఆశ చూపించిన జనాలు ఏం ఆశిస్తారు, మళ్ళీ రేపు వచ్చింది మనకి రేపు వచ్చింది అదే ఆశమే అంటారు. మరి ఆడ చేసిన అప్పులన్నీ మినహాయించుకొని మళ్ళీ వాళ్ళ రాష్ట్రాన్ని మళ్ళీ నెట్టుకొని వెళ్ళాలి ఇల్లు ఆర్థికంగా. ఆ అప్పులన్నీ మరి వడ్డీలు కట్టకపోతే ఊరుకుంటారు అవతల వాళ్ళు. ఆర్థికంగా ఇల్లు చూసుకొని నిదానంగా సూపర్ సిక్స్ని నెట్టుకుంటూ వస్తున్నారు ఇప్పుడు.